ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి. ఈ రోజున నేను జయరాం గురించి కోసం రావడం జరిగింది. ఇక్కడ రాగానే నా మిత్రుడు మా మెగా సాయి నాకు ఎంతో నన్ను ఒక మంచి సినిమాకి ఒక లైన్ ప్రొడ్యూసర్గా ఇంట్రొడ్యూస్ చేశారు ఆయన. అది నేను ఎప్పటికీ మర్చిపోలేను. అది కలర్ ఫోటో సినిమాకి ఆయన ఆ సినిమా ద్వారా ఏంటి అన్నది ఇలా ప్రపంచాన్ని మొత్తానికి తెలిసింది. దాని త్రూ బేబీ అని తీసి తర్వాత అలాగే ప్రభాకర్ నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్ ఆయన కూడా వాళ్ళ అబ్బాయి చంద్రహాస్ కూడా ఈ సినిమాలో హీరో అవడం అనేది చాలా హ్యాపీగా వెళ్తున్నాను. అదే మ్యూజిక్ డైరెక్టర్ గారు కూడా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను జయరాం నాకు చాలా లాంగ్ బ్యాక్ నుంచి మంచి అన్నయ్య అని కూడా నాతో తిరిగేవాడు. నేను ఈ షార్ట్ ఫిల్మ్ చేస్తున్నాను అన్నయ్య, ఈ సాంగ్ చేస్తున్నాను అని చెప్పి చేరబాబు ఏదోడని అనేవాడిని. కట్ చేస్తే లాస్ట్ సాంగ్కి ఉసురు అనే సాంగ్ తీసిన తర్వాత నువ్వు కనిపిస్తుంది నేను అతన్ని అనటం జరిగింది. విత్ ఇన్ షార్ట్ టర్మ్లో అతను తీసినటువంటి సాంగ్స్ అన్ని చూసి చంద్రరాజ్ చాలా బాగా ఇంప్రెస్ అయ్యి ఇలా కొత్త కాన్సెప్ట్ తోటి మన తెలుగు ఆడియన్స్కి ముందుకు తీసుకొస్తున్నాడు. ఇది నిజంగా జయరామ్కి చంద్రహాస్ని గుర్తించడం అనేది నేను జయరామ్కి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. నిజంగా గ్రేట్ చంద్రహాస్. ఎందుకంటే ఇలా ఇందాక మా గ్రేట్ డైరెక్టర్ మా బ్రదర్ సాయి రాజేష్ గారు చెప్పినట్టు ఇలా చాలా చిన్న సినిమా లిటిల్ హార్ట్స్ అనేది ఇలా థియేటర్స్లో ఆడియన్స్లో ఎలాంటి రెస్పాన్స్ వస్తుందనేది మనం రెగ్యులర్గా చూస్తున్నాం. కాబట్టి నిజంగా ఇలాంటి చిన్న సినిమాల్ని ప్రతి ఒక్కరూ మెయిన్ మీడియా ఇలా చిన్న సినిమాలకి ఇస్తున్న సపోర్ట్ ఎప్పటికీ మర్చిపోలేదండి. అది నిజంగా మీడియా పీపులే కానీ ఈ సినిమాల్ని ఇంత సపోర్ట్ చేయకపోతే లిటిల్ హార్ట్స్ అన్నది అంత రేంజ్కి వెళ్ళడం కూడా మీరందరే తీసుకెళ్లారు. సినిమా చాలా బాగుంది. బట్ దానికి కావాల్సినటువంటి పబ్లిసిటీ మీరందరూ కూడా ఎంతో పాజిటివ్గా రెస్పాండ్ అయ్యవటం వల్ల ఇలా చిన్న వాళ్ళు మౌలి అనేటే కానీ దాంట్లో ఉన్న డైరెక్టర్ అయితే కానీ అలాగ మా జయరాం ఈ సినిమాని అంతే విధంగా తెలుగు ఆడియన్స్కి చాలా పెద్ద గిఫ్ట్ ఇస్తాడని నేను కోరుకుంటున్నాను. చాలా మంచి డైరెక్టర్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ జయరాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పుడు థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ సాయి రాజేష్ గారు. వీ హ్యావ్ ఏ Q&A సెషన్ అండి. సో మీరు స్టేజ్ మీదే ఉండాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎస్ అండ్ నెక్స్ట్ మా టీం కూడా చాలా థ్యాంక్స్. ఇందాక చెప్పడం మర్చిపోయాను. మా రైటర్స్కి, నెక్స్ట్ చైతన్య, అరుణ్ అన్నకి, సిజీ భగత్ అన్నకి, 1 man ఆర్మీ 2 daysలో ఇదంతా కంప్లీట్ చేసాను షూట్. మా హీరో బర్త్డేకి గిఫ్ట్ ఇవ్వడానికి. అది చెప్పడం మర్చిపోయాను. థ్యాంక్ యూ సో మచ్ మా టీం అందరికీ. ఇప్పుడు చంద్రహాస్ హ్యాపీ బర్త్డే అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు ఏం చేయబోతున్నారు? ఈరోజా ఏమో నైట్ ఒక 3 sets ఆఫ్ గ్రూప్స్ వచ్చారు ఫ్రెండ్స్. 3 కేకులు కట్ చేశా. ఇప్పుడు మనోడు లేచి మంచిగా ఫ్రెష్ అయ్యి దేవుడి దండం పెట్టుకొని ఇక్కడికి వచ్చాను. ఈరోజు ఇది ఈవెంట్ అయిపోయాక ఇంకో 3 కేకులు వస్తారు ఫ్రెండ్స్, కట్ చేస్తాను. నైట్ డిన్నర్ ఫ్యామిలీతో వెళ్ళి పడుకుంటారు. అంతేనా? అంతే. కాయిన్ ఇందులో 3 కనిపిస్తున్నాయి. ఒకటం కాయిన్ కనబడుతుంది, ఒకటం బ్లేడ్, ఒకటేమో బుల్లెట్. ఈ మూడింటికి ఏంటి రిలేషన్? కాయిన్ ఒకటి, ఇంకేం కనపడింది మీకు? బ్లేడ్ ఒకటి, బుల్లెట్ ఒకటి. అది ఈ పాయింట్ చెప్పేస్తే మా ఫిక్షనల్ స్టోరీ మొత్తం మీరు రియల్ లైఫ్ ఇన్సిడెంట్ సంబంధించి